నెలాఖరులోగా 1,00,000 గృహప్రవేశాలు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లన్నీ పూర్తి అవ్వాల్సిందే. అన్ని ఇండ్లకు చెల్లింపులు పూర్తి చేస్తాం పొంగులేటి. మొత్తానికి ఈ నెల ఆఖరిలోగాట ఒక 1,00,000 ఇండ్లు కట్టడంతో పాటు వాళ్ళను గృహప్రవేశాలు కూడా చేయించే బాధ్యతను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు చెప్పడం జరుగుతుంది. సరే, ఈ 1,00,000 గృహాలు వీళ్ళు కట్టిందా గత ప్రభుత్వం కట్టిందా అనేదానికంటే ఆ పేదోళ్లకు అతి తొందరగా ఆ ఇండ్లు అందుబాటులోకి తెస్తే మంచిది. గత ప్రభుత్వం ఇండ్లు కట్టింది, కట్టి మరి పంచలే. ఎందుకు పంచలే? మరి అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఈ ప్రభుత్వం ఆ అవకాశాన్ని వాడుకొని అప్పుడు కట్టిన కొన్నిటిని ఇప్పుడు వీళ్ళు కొన్ని కట్టింది, వీటిని రెండింటిని కలిపి పంచి ఇవంతా మాదే ఘనత అని వాళ్ళు చెప్పుకుంటాను. ఆ చెప్పుకోవడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు వదిలేసిపోయిన పనులను ఈ ప్రభుత్వాలు కంప్లీట్ చేయవలసిందే. గత ప్రభుత్వం చేసిన అప్పులను ఈ ప్రభుత్వాలు తీర్చవలసిందే. కాబట్టి సహజంగా అది జరుగుతూనే ఉంటుంది. 1,00,000 ఇండ్లు అయితే మొత్తానికి ఈ నెల ఆఖరిలోగా ప్రజలకు పంచుతాము అంటాను. ఇక మరి చూడాలి, పంచకపోతే గప్పుడు చెప్తాం.